రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన గురు పూజోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువులకు బదులు గూగుల్ వచ్చిందని, గురువులకు తెలియని అంశాలు కూడా గూగుల్ చెబుతుందన్నారు. ఉపాధ్యాయులు కూడా నిరంతర విద్యార్థులేనని, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను విద్యార్థులకు అందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని సురేష్ అన్నారు. విద్యారంగానికి గడిచిన 4 సంవత్సరాలలో 60,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందన్నారు. గురువుల అవసరమే లేదంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై టీచర్స్ యూనియన్ ఫైర్ అవుతుంది. గురువులు బదులు మనకు గురువులు అవసరం లేదు, గురువుల బదులు ఏమొచ్చింది, గూగుల్ వచ్చిందని చెప్తా ఉంటారు. అది గురువులు కూడా తెలియని కూడా గూగుల్లో కొడితే మాకు దొరికిపోతుందనే ఒక సాంకేతికత మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ దగ్గర నుంచి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ దగ్గర నుంచి, ముఖ్యంగా మనకి ఇస్తున్నటువంటి యాప్ల గురించి, ఈ యాప్ల గురించి ఒకటే మనం ఏ విషయంలో అయినా కూడా ఈరోజు ఇంతమంది వక్తలు కాన్సెప్ట్ చెప్పారు. అంటే ఒక ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన గురు పూజోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలను చేశారు. ఇక గురువులకు బదులు గూగుల్ వచ్చిందని, గురువులకు తెలియని అంశాలు కూడా గూగుల్ చెబుతుందన్నారు. ఉపాధ్యాయులు కూడా నిరంతర విద్యార్థులేనని, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను విద్యార్థులకు అందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని సురేష్ అన్నారు. విద్యారంగానికి గడిచిన 4 సంవత్సరాలలో 60,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందన్నారు. గురువుల అవసరమే లేదంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై టీచర్స్ యూనియన్ ఫైర్ అవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఇప్పటిక వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక రకంగా టీచర్స్ యూనియన్ ఫైర్ అవడానికి కారణమైంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో ఉపాధ్యాయులను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే సంచలనంగా మారాయి. ప్రధానంగా ఒంగోలు కలెక్టరేట్ లో నిన్న ఏదైతే గురు పూజోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సభను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఉపాధ్యాయులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం అయితే ఇటు ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయ సంఘాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం మారిన సాంకేతిక పరిజ్ఞానం గురువులకు బదులు గూగుల్ వచ్చిందని ఉపాధ్యాయులను ఉద్దేశించి సురేష్ మాట్లాడాడు. అయితే గురువుకి ప్రధానంగా ఏదైతే స్కూల్ పాఠశాలల్లో గురువులకి తెలియని అంశాలు కూడా ప్రస్తుతం విద్యార్థులకు గూగుల్ చెప్తుందని చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం వ్యంగ్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే రోజు రోజుకు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం విద్యా వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు వస్తున్నాయని, ఈ క్రమంలోనే అధునాతన పాఠశాలలో ఉపయోగించే టెక్నాలజీని ఉపయోగించి విద్యార్థులకు బోధన చేయాల్సి ఉందని సూచించిన పరిస్థితి. అయితే ఉపాధ్యాయులు కూడా ఈ క్రమంలోనే ఉపాధ్యాయులు కూడా నిరంతరంగానే విద్యార్థులు కానీ సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ విద్యార్థులకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతలు మాత్రం ఉపాధ్యాయులని సురేష్ చెప్పుకొచ్చారు. అయితే తాము చదువుకున్న రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదని, అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి చాలా మార్పు వచ్చిందని, ఇదే సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఉపాధ్యాయులు గురువుగా వ్యవహరిస్తే ఇప్పుడు గురువులతో పాటు విద్యార్థులకు కూడా అర్థం కాని సమాధానాలు చెప్తూ గూగుల్ గురువుగా వ్యవహరిస్తుందని చెప్పేసి సురేష్ చెప్పిన పరిస్థితి. అయితే మెరుగైన సమాచారం రూపొందించడానికి రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.